ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు అందరూ ప్రేమతో విజన్నగా పిలుచుకుంటున్న మనం నిజంగా మహిళలంతా వచ్చారు సార్, మీ చెల్లెళ్ళు అక్కలు అందరూ వచ్చారు. విజన్న గారు ఇప్పుడు మనందరం ప్రేమతోని చాలా అభిమానంతోని విజన్నగా పిలుచుకునే మన గౌరవ శాసనసభ్యులు ఇంతమంది అక్కల్ని చెల్లెల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమ సభాధ్యక్షులు వేణుగోపాలరావు గారు, వారితో పాటు వేదికను అలంకరించినటువంటి డిఆర్ఓ కళింద్రి గారు, జిల్లా తెలంగాణ రాష్ట్ర మహిళా డైరెక్టర్ రేవతిరావు గారు, వారితో పాటు కీళ్ళ స్వరూప మార్కెట్ చైర్మన్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దపల్లి రామగుండం మంత్రిని సిడిపిఓలకు, వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్లకు, మహిళా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మరి ఇంతమందిని ఇది 6వ తారీఖు నాడే న్యాయం 5వ తారీఖు నాడే ఇది ఏర్పాటు చేసుకోవాలా, కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టిండు. మేము కూడా అందరికీ అక్కడికి వెళ్తున్నాము, ఇస్తా ఉన్నాం. మళ్ళీ అది క్లాష్ అవుతుంది, మరి మనం మళ్ళీ మండే పెట్టుకున్నామంటే సర్లే అని చెప్పి మనం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరి ఇంతకుముందే మీ శక్తి గురించి మరి ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ, రేవతిరావు గారు కానీ, స్వరూప గారు కానీ శక్తి ఏంటనే విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. మరి మనం మన ఇళ్ళలో చూస్తున్నా రోజు పొద్దున లేచిన దగ్గర నుండి సాయంత్రం డిన్నర్ చేసేంత వరకు ఇంకా అందరూ చెల్లెను ఎవరో ఒకరు ఆ ఇంట్లో అందుబాటులో లేకుంటే ఆ ఇల్లు గడవదు. అది మహిళా గొప్పతనం. ఇక అంతకంటే ఇంకా గొప్పతనం ఏముండదు, అంతకంటే గొప్పతనం ఏముండదు. మిగతా అన్ని అడిషనల్, మిగతా చేసే కార్యక్రమాలన్నీ కూడా అడిషనల్. ఇక ఇప్పుడు ఇంతకుముందు మన రేవతిరావు గారు చెప్పినట్టు మహిళలకు రిజర్వేషన్ రావాలని, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి రాలేదు. 1987లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలల్లో ఆనాడు అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1987వ సంవత్సరంలో మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి ఫస్ట్ టైం మహిళలకు మరి మండలాల్లో కానీ జిల్లా పరిషత్లో రాజకీయంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించింది 1987వ సంవత్సరం. ఇక్కడ చాలా మందికి నాకు తెలిసి 80% మంది మహిళలకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీరంతా 1980లో తెలియని ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒక 20-25% మహిళా సోదరుల వాళ్ళకే ఈ విషయం తెలిసి. మరి 86వ సంవత్సరంలో ఆనాడు 1986వ సంవత్సరంలో అప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా లేదు.
అసెంబ్లీలో పెట్టి క్యాబినెట్ అప్రూవ్ చేసి ఆస్తిలో మహిళలకు సమాన హక్కును తీసుకొచ్చింది కూడా 1986-87 సంవత్సరంలో అప్పటి ఎన్టీ రామారావు గారు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి వారివన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలందరికీ మరి ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. కల్పిస్తూ ఉంటే అక్కడక్కడ కొంతమంది 20 మంది ఒక్కరు తింటూ ఉంటారు. ఆ తిట్టేటోళ్ళు ఎవరంటే టీఆర్ఎస్ నాయకులు బాయో, లేకుంటే బీజేపీ పార్టీ నాయకులు బాయో. ఇలా మీకు ఇచ్చిన వడ్డీ చెప్పలేదు. మీరు ఆ బస్సులో కూర్చున్నాక ఒక నిమిషం ఆలోచించండి. అవి అంటే ఏం ఫ్రీ బస్సు కావాలన్న దిక్పాల బస్సు ఈ నిలబడి సత్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ అనేటోళ్ళు ఎవరంటే బీఆర్ఎస్ నాయకులు బాయ, లేకుంటే బీజేపీ నాయకులు బాయ అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ మా ఈ రాష్ట్రంలో మహిళా సోదరులు మనకు అందరికీ ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంటే పాపం వారికి ఇష్టం లేదు. ఎందుకంటే మహిళలంతా గంపకొద్దా కాంగ్రెస్ ఎక్కడ పోదు, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నిలబడతాం అని చెప్పి బాగా భయం. అది ఇది సత్యం ముచ్చట చెప్పారు. అదేవిధంగా నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి నిజంగా కార్యక్రమాలు ఆనాడు గడప గడపకు దిగినప్పుడు చాలా గ్రామాలలో మీరు కూడా ఉన్నారు. మీరందరూ కూడా నాకు ఊళ్ళో కట్టినప్పుడు మీ రిసిప్ట్ నుంచి అన్న మాకు ఒకటే బుక్ ఉంది, ఒకటే బ్యాగ్ ఉంది, కరెంటు బిల్లు 300, 350, 400 వస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మీకు మాట ఇచ్చి 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి కరెంటు ఫ్రీ అంటే ఇవాళ గ్రామాలలో 80 నుండి 90% ఇళ్ళకి ఇవాళ ఫ్రీ కరెంట్ వస్తా ఉంది. అలా ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నా ఈ విషయం అంటే, మరి కరెంటు బిల్లు తీసుకునేది ఆ ఇంట్లో మహిళ, కరెంటు బిల్లు రిసిప్ట్ తీసుకునేది ఆ ఇంట్లో మహిళ. అందుకే దాంతో పాటు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇలా ప్రభుత్వం చేసేటువంటి 0 వడ్డీ కూడా గత ప్రభుత్వం 10 నుండి ఇంకా అనేక రకాలుగా కష్టపెట్టి ఇక్కడ మన అంగన్వాడీ సూపర్వైజర్లతో పాటు మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు వేదిక మీద రావాలనుకుంటాం. వాటితో పాటు మరి మీరు గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయనతో పాటు డాక్టర్ మహిళా సంఘాలు ఉన్నటువంటి గ్రూప్ లీడర్లు కూడా ఇవాళ ఈ వేదికల మీద వేదిక కింద మీరందరూ ఆశించలేదు. కానీ మీరందరూ కూడా ఆలోచన చేయండి. మరి గతంలో 10 ఏళ్ళ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు ఏ ప్రియారిటీ ఉంది, మహిళలకు ఎంతవరకు ప్రియారిటీ ఇచ్చిందో, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏ రకంగా ప్రియారిటీ ఉందనే విషయాన్ని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఒక మంత్రి లేకుండా కూడా క్యాబినెట్ నడిచింది. ఈ రాష్ట్రంలో మంత్రి లేడు ఒక 5 సంవత్సరాలు. ఇవాళ
మమకారం ఉంది మా అందరికి అర్థమైంది. నేను కూడా బాగా అనుకుంటే మహిళా నాకే బాధలేదు. మనం ఎన్ని రోజులు ఉన్నామని ఉంటే ఉన్న 5 సంవత్సరాలు ప్రజలకు ఏం సేవ చేయడం అనేది అదే ముఖ్యం. ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నదే ముఖ్యం. ప్రజలకు ఏ రకంగా సర్వీస్ చేస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి నాకంటే ఏది బాగున్నది ఏమిటి ఒక నియమంలో అర్థం పని ఉన్నామంటే పని లేకుండా పని లేకుంటే ఇంకోటి పని చేస్తాం, పని ఉంటే ఇంకోటి. కాబట్టి మీరందరూ కూడా మరి ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా చెప్పేది ఉన్నాయి. నాకు టైం లేదు. మరి ఏదైతే డాక్టర్ మహిళా సంఘాల గ్రూపులు మరి ఇక్కడనే మనకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మరి వడ్డీ లేని రుణాల ఏదైతే ఆ పేద ప్రభుత్వం ఎగవేసి మీరు డబ్బులు లేకుండా పోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వడ్డీ అంతా కూడా మహిళల బ్యాంకుల అకౌంట్ల జమ చేయడం జరిగింది. ఇది ఆనాడు ఏదైతే అభయస్థ పింఛన్ కింద మరి గత ప్రభుత్వాల కాంగ్రెస్ ప్రభుత్వాల రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభయస్థ పింఛన్ కింద డిపాజిట్ పెట్టుకుంటే పింఛన్ స్టార్ట్ అయినాక తెలంగాణ రాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చి ఆ డిపాజిట్ అన్ని వాడేసింది. పింఛన్ పనిచేసింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ డబ్బులు మహిళల ఎవరైతే మహిళలు డిపాజిట్ చేసారో వాళ్ళందరికీ ఇవ్వడం కోసం మరి నివేదిక తయారు చేసుకుంటా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ మహిళలందరూ కూడా ఆ డబ్బులు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనింపజేసి మరి మీ అందరి మధ్య